వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఈ ప్రకృతిలో సకల జీవరాశులు తమ మనుగడ కోసం పోరాటం చేస్తుంటాయన్న విషయం మనకు తెలిసిందే. ఆకలి ఆరాటంతో పాటు తమ రక్షణ కోసం నిత్యం పోరాడుతూనే ఉంటాయి. ఇక అడవుల్లో అయితే బలం ఉన్న వాడిదే రాజ్యం, దానినే ఆటవిక పాలన అని కూడా అంటాం. బలం ఉన్న జంతువులు బలహీనంగా ఉన్న జీవాలను వెంటాడి వేటాడి చంపి తన ఆకలి తీర్చుకుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది. ఒక పిల్లి అటవిక న్యాయానికి ఎదురు తిరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, తన ముగ్గురు కూనలతో ఆ తల్లి పిల్లి చిన్న కలుగులో కాపురం ఉంటుంది. తల్లి పిల్లి తన ముగ్గురు పిల్లలు ప్రేమానురాగాలతో ఉంటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక కొండ చిలువ అకస్మాత్తుగా ముగ్గురు కూనలలో ఒక కూనపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసింది. మెడపై బలమైన గాయం కావడంతో ఆ చిన్నారి కూన కన్ను మూసింది. అప్పటికి తల్లి కలుగులో ఉంది. తాను తేరుకునే లోపే ఇదంతా జరిగిపోయింది. తల్లి పిల్లికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గాయపడిన కూనను ప్రేమతో తనివి తీరా సముదాయించింది. ఒకవైపు బాధను దిగమింగుకొని అంతులేని ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంతలో కొండ చిలువ తల్లి పిల్లి పైన మరో 2 కూనలపైన దాడికి తెగపడింది. ఇక అంతే, తల్లి పిల్లి జూలు విదిల్చింది. 1000 ఏనుగుల బలాన్ని సమకూర్చుకుంది. 4 నిమిషాల పాటు కొండ చిలువతో భీకర పోరాటం చేసింది. ఎట్టకీలకు 10 అడుగులకు పైగా పొడవున్న కొండ చిలువను మట్టి కరిపించింది. కొండ చిలువ పిల్లి మెడను కరుచుకోవాలని ప్రయత్నించగా పిల్లి కొండ చిలువ తలకాయను ఛిద్రం చేసింది. నోటితో కాళ్లతో కొండ చిలువను తీవ్రంగా అడ్డుకుంది. ఈ పోరాటంలో కొండ చిలువ బతుకు జీవుడా అంటూ పారిపోవాలని చూసినా ఆ పిల్లి వెంటాడి దాని అంతు చూసింది. ఆనక కొండ చిలువ తల దొరికాక చొప్పదంటును నలిమినట్టు నలిమి మింగింది. తన బిడ్డ మరణానికి కారణమైన కొండ చిలువపై ఆ పిల్లి ప్రతీకారం తీర్చుకుంది. ఒళ్ళు గగుర్పాటు పొడిచే ఈ పోరాటాన్ని తప్పనిసరిగా చూసి తీరాల్సిందే. పిల్లి పోరాటం ఆసక్తి కలిగించడంతో పాటు ఈ సృష్టిలో ప్రతి జీవి తమ మనుగడ కోసం, రక్షణ కోసం అతిపెద్ద పోరాటం చేయాలన్న సందేశాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాత్ న్యూస్ ఈ వీడియోకు జరిగిన వాస్తవాన్ని కల్లారా ఆలకించేలా తన వ్యాఖ్యానాన్ని జోడించింది.